చెప్పే పద్ధతి. శచీంద్రుడనే రాజు సంగీత శాస్త్రంలో కొత్తగా కొంత ప్రవేశం సంపాదించి 10 మందికి తన పాట వినిపించడం ప్రారంభించాడు. ఆయన పాడటం మొదలుపెట్టాక ఆయన అశ్రుతులే కాక మంత్రులు తదితర రాజోద్యోగులు కూడా తప్పనిసరిగా ఆ పాట పూర్తిగా వినవలసి వచ్చేది. ఆ కారణం వల్ల వాళ్ళు చేయవలసిన పనులు సకాలంలో జరిగేవి కావు. రాజుగారికి ఈ సంగతి చెప్పడం ఎలా అన్న సమస్య వాళ్ళకి ఎదురైంది. ఎంత ఆలోచించినా ఎవరికి ఈ సమస్యకు పరిష్కార మార్గం కనిపించలేదు. రాజుగారికి ఈ సంగతి సూటిగా చెప్తే ఆయనకు తప్పకుండా కోపం వస్తుంది. అప్పుడు ఉద్యోగాలు పోయే మాట అట్లా ఉంచి ప్రాణాలకే ముప్పు కలగవచ్చు. వసంతుడనేవాడు రాజు శచీంద్రుడికి విదూషకుడు. అతడికి రోజు రాజుగారి పాట గంటల తరబడి వినడం విసుగ్గానే ఉంది. ఒకరోజు ఆయన పాడడం పూర్తయ్యాక విదూషకుడితో, నా గాత్రంలో ఏదో ఇంద్రజాలం ఉన్నట్టుగానే ఉన్నది. నేను పాడుతున్నంతసేపు మీరలా నా చుట్టూ ఉండిపోతున్నారంటే నేనంత గొప్ప గాయకున్నా అన్న అనుమానం కలుగుతున్నది అన్నాడు. ఆ మాటలకు విదూషకుడు భయం నటిస్తూ, ప్రభు, ఒకసారి తమ గాన సభలో అడుగుపెట్టాక ఎవరికైనా లేచి వెళ్ళడానికి ఎన్ని గుండెలు కావాలి అన్నాడు. విదూషకుడి మాటల్లోని ఆంతర్యం రాజు వెంటనే గ్రహించాడు. ఆయన కోపగించుకోకపోగా చిన్నగా నవ్వి, రోజు నా పాట వింటూ కూర్చునే వాళ్ళలో కొందరు నా మెప్పుకోలు కోసమైతే మరికొందరు నా అధికారానికి భయపడే అన్నమాట. ఈ సంగతి ఇంతకాలంగా నాకు స్ఫురించినందుకు విచారిస్తున్నాను అన్నాడు. మన్నించండి ప్రభు, నా మాటలు తమకు కోపకారణం కాగలవనుకున్నాను అన్నాడు విదూషకుడు. అలాంటిదేం లేదు, నిన్ను అభినందిస్తున్నాను. కానీ హఠాత్తుగా నేను పాడడం మానివేసినా, ఎవరనీ రావద్దని ఆజ్ఞాపించినా అందరికీ ఏదో సంశయం కలిగి తీరుతుంది. అలా కాక ఇంతకాలంగా నా పాట వల్ల మీకు అసౌకర్యం కలిగిందని చెప్పుకోవడం నాకు అవమానకరం. ఈ చిక్కు సమస్య నుంచి బయటపడడం ఎలా అన్నాడు. ప్రభు, ప్రతి విషయానికి చెప్పే పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది. నేను నా పద్ధతిలో తమకు చెప్పాలనుకున్నది చెప్పగలిగాను కదా. అలాగే మీరు కూడా మీ హోదాకి ఏమాత్రం భంగం లేకుండానే మీ పాట వినడానికి వచ్చేవాళ్ళను ఆదేశించవచ్చు. ఆలోచించి చూడండి అన్నాడు విదూషకుడు. మరుసటి రోజున రాజు పాడడం ఆరంభిస్తూనే అక్కడ చేరిన వాళ్ళందరికేసి కోపంగా చూస్తూ, మీ ధోరణి నాకేం బాగాలేదు. సంగీత సాధనకు కొంత ఏకాంతం అవసరం అన్న స్వల్ప విషయం కూడా మీకు తెలిసినట్టు లేదు. నేను గొంతెత్తేసరికి చుట్టూ చేరుతున్నారు. ఇక నుంచి మీ పనులు మానుకొని నా సమక్షంలోకి వచ్చారంటే కఠినంగా శిక్షించగలను అని మందలించాడు. అనుకోని విధంగా రాజుగారి సంగీతం వినే బెడద తప్పినందుకు రాజోద్యోగులందరికీ చాలా సంతోషం కలిగింది. కానీ రాజుగారిలో ఇంత హఠాత్తుగా వచ్చిన మార్పుకు కారణం మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.